హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వరాహి కుకింగ్ అండ్ డిఏవై అండి. అందరు ఎలా ఉన్నారు? ఈరోజు రెసిపీ వచ్చేసి సమ్మర్ స్పెషల్ కోకోనట్ కుల్ఫీ అండి. దానికి ముందుగా 4 కొబ్బరి చిప్పలు తీసుకుని పగలగొట్టి, మనకి కొబ్బరి చిప్ప వెనకాల ఉంటుంది కదా బ్లాక్గా, అది కూడా తీసేయాలి. 3 చిప్పలకి తీసేసి సన్నగా ముక్కలు కోసి పెట్టుకోండి. ఒక చిప్ప మాత్రం ఇలా తురిమి పెట్టుకోండి. ఇప్పుడు పాలు, ఫుల్ క్రీమ్ పాలు 1 లీటర్ తీసుకుని కాసి చల్లార్చుకోవాలి. మీగడ కట్టనీకోకుండా చల్లార్చుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని మనం ఇందాక ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు దాంట్లో కొంచెం పాలు యాడ్ చేసుకుంటూ బాగా మెత్తగా, ఎంత మెత్తగా అయితే అంత స్మూత్గా పేస్ట్ చేసుకోవాలన్నమాట. అన్నీ ఒకసారి పోయకూడదు పాలు. ఇది కూడా ఇలా మెత్తగా పేస్ట్ చేసుకున్న తర్వాత అవన్నీ ఒక నాన్ స్టిక్ కడాయిలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. పొయ్యి మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి, హై ఫ్లేమ్లో పెట్టకూడదు. మధ్యలో తిప్పుతూ ఉండాలి. ఒక 5 మినిట్స్కి మనకి ఒక బాయిలింగ్ వస్తుందన్నమాట. ఇప్పుడు ఒక గిన్నెలో 2 టేబుల్ స్పూన్లు కార్న్ఫ్లోర్ తీసుకుని కొంచెం వాటర్ పోసి కలుపుకోండి. ఇప్పుడు మనం కలుపుకున్న కార్న్ఫ్లోర్ వాటర్ కూడా దాంట్లో వేసేసి తిప్పుతూ ఉండాలి. ఒక 5 to 10 మినిట్స్కి మనకి చిక్కబడిపోతుంది అనమాట. అస్సలు అడుగంటనివ్వద్దు, ఇది మాత్రం మర్చిపోవద్దు, లేదా గెడ్డలు కట్టేస్తుంది. ఇప్పుడు 1/2 కప్పు పాలపొడి కూడా వేసి మళ్ళీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఎక్కడ గడ్డలు లేకుండా. ఈ ఎండలకి మనకి చల్లగా తినాలనిపిస్తుంది కదా, బయట ఐస్ క్రీమ్ కన్నా ఇది చాలా మంచిదండి. గడ్డ లేకుండా బాగా కలిపేసుకోండి. కొంతసేపటికి ఇలా థిక్గా అవుతుంది అనమాట. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా అలా. ఇప్పుడు దీంట్లో మిల్క్ మేడ్ ఒక టిన్ వచ్చేసి మనకి 380 గ్రామ్స్ వస్తుంది, వేసేసుకోవాలి. లేదా మీకు మిల్క్ మేడ్ దగ్గర లేకపోతే కనుక 1 కప్పు షుగర్ పౌడర్ అయినా వేయచ్చు. మీరు ఏది వేసినా ఇది మిల్క్ మేడ్ కానీ షుగర్ పౌడర్ కానీ యాడ్ చేసిన తర్వాత ఎక్కువసేపు కుక్ చేయకూడదు. ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ అంతే. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా అలా రావాలన్నమాట. అంతే. పొయ్యి ఆఫ్ చేసేసేయండి. ఆఫ్ చేసేసి కంప్లీట్గా చల్లారిపోవాలి. ఇదిగోండి, చల్లారేపాటికి ఇలా థిక్గా అవుతుంది అనమాట. ఇప్పుడు దీంట్లో మనం ఇందాక తురిమి పెట్టుకున్నాం కదా ఒక చిప్ప కొబ్బరి, అది వేసుకోవాలి. నేను కొంచెం లావుగా తురుముకున్నాను, మీకు కావాలంటే సన్నగా కూడా తురుముకోవచ్చు. అది కూడా యాడ్ చేసేసుకుని కలిపి ఇప్పుడు ఐస్ క్రీమ్ మౌల్డ్స్ ఉంటాయి కదా దాంట్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మీకు ఐస్ క్రీమ్ మౌల్డ్స్ దగ్గర లేకపోతే కనుక మనకి వాటర్ గ్లాసెస్ ఉంటాయి కదా, ప్లాస్టిక్ కానీ పేపర్వి కానీ, దాంట్లోకి వేసి మధ్యలో పుల్ల పెట్టి డీప్ ఫ్రిడ్జ్లో 8 hours పెట్టుకుంటే, ఓవర్ నైట్ పెట్టుకుంటే మనకి ఐస్ క్రీమ్ కుల్ఫీ రెడీ అయిపోయినట్టు, కోకోనట్ కుల్ఫీ రెడీ అయిపోయినట్టేనండి. నా దగ్గర ఇప్పుడు ప్రస్తుతానికి పేపర్ ఇవి లేవు, ప్లాస్టిక్ ఉన్నాయి, అందుకని నేను దాంట్లోనే చూపిస్తున్నాను. ఇదిగోండి, ఓవర్ నైట్ తర్వాత ఇలా ఉంటాయన్నమాట. మనం ఇది తీసేటప్పుడు సిజర్తో కట్ చేస్తే వచ్చేస్తుంది ప్లాస్టిక్ది. అది మాత్రం మౌల్డ్స్ మాత్రం ఒక్కసారి వాటర్లో డిప్ చేస్తే వచ్చేస్తాయి అన్నమాట.